హాయ్ ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఫ్రెండ్స్. ఎలాగో మీరు నా యూట్యూబ్ ఫ్యామిలీ కదా, నా లైఫ్లో జరిగిన ఒక చిన్న సంఘటన అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏం లేదు ఫ్రెండ్స్, నాకైతే 15 ఇయర్స్కే నాకు మ్యారేజ్ అయిపోయిందన్న విషయం చాలామందికి తెలుసు కదా. నాకు 18 ఇయర్స్ వచ్చేసరికి ఇంకా నాకైతే 2 కిడ్స్ కూడా వచ్చేసారు. ఇంకా నాకు ఆ టైంలో అయితే అత్తయ్య వాళ్ళ దగ్గర చిన్న చిన్న కోరికలు నేనేం అడగలేకపోయేదాన్ని. అట్లీస్ట్ ఒక 10 రూపీస్ టిక్లీ ప్యాకెట్ కొనుక్కోవాలన్నా, ఏదైనా అడగాలంటే ఒక చిన్న ఫియర్ ఉండేది. ఆ టైంలో నాకు అనిపించింది, నాకు కూడా ఓన్గా ఏదైనా ఒక టాలెంట్ ఉండాలి కదా, నాకు కూడా చేతిలో ఏదైనా వర్క్ ఉండాలి కదా, నాకంటూ ఒక పర్సనల్ మనీ ఉండాలి కదా, ఒక చిన్న థాట్ తోటి నేనైతే ఇంకా పార్లర్ నేర్చుకుందాం అనేసి ఒక థాట్ అయితే రిలీజ్ చేశాను. బట్ దానికైతే మా ఇంట్లో నా ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోలేదండి. ఎందుకంటే నాకు అప్పటికే 18 ఇయర్స్కి మనకి నాకు అటు స్టడీ లేదు, ఇటు లోక జ్ఞానం లేదు, ఇటు సపోర్ట్ లేదు. ఇంకా నీకు ఎందుకులే, వర్క్ బాగానే ఉన్నాం కదా అనేసి నా హస్బెండ్ మా అత్తయ్య అసలు వద్దన్నారండి. బట్ నేనేం చేశాను, ఇంకా నా హస్బెండ్కి మా అత్తయ్యకి తెలియకుండా నా పక్కనే పార్లర్ ఉండేది. ఇంకా అక్క దగ్గర అయితే మా మమ్మీ మా డాడీ వాళ్ళు నాకు ఫెస్టివల్కి సారీస్ కొనుక్కోమని ఇచ్చిన పేమెంట్ని ఇన్వెస్టిగేట్ చేసి ఆ రోజు నేను పార్లర్ అయితే నేర్చేసుకున్నానండి. సీక్రెట్గా 1 వీక్ మాత్రమే వెళ్ళాను. 1 వీక్లో ఎవరికి తెలియకుండా, అది కూడా డేలో 2 అవర్స్ మాత్రమే, అది కూడా బాబుకి ఫీడింగ్ ఇచ్చుకుంటూ పాపని, ఇంకా 3 ఇయర్స్ పాపని ఒళ్ళో వేసుకొని ఇంకా ఇద్దరిని పట్టుకొని సీక్రెట్గా రెగ్యులర్గా 2 అవర్స్ అయితే నేర్చుకున్నాను. అది ఈ రోజు నాకు ఎలా ఉపయోగపడుతుందంటే, నా హస్బెండ్కి లాస్ట్ ఇయర్ హెల్త్ బాగాలేకపోతే తను బెడ్ పైన ఉంటే ఇంకా నన్ను నా పిల్లల్ని పోషించడానికి నా వర్క్ ఎంత ఉపయోగపడిందంటే, ఒకరి దగ్గర నేను చేసాపనంతగా అసలు నాకంటూ ఒక కాన్ఫిడెన్స్, నేను ఇప్పుడు ఎక్కడ ఏ రోజులో ఏ ఊర్లో ఏ మార్కెట్కి వెళ్ళినా నాకంటూ ఒక ఐడెంటిటీ ఉంది. అసలు పలానా పార్లర్ అక్క అనేసి ఒక మంచి నేమ్, అసలు నాకైతే అది నేను చెప్పలేని ఫీలింగ్ అండి. అది ఇంకా నాకు ఎన్ని విధాల, నాకు చేతిలో ఉన్న వర్క్ నాకు ఎన్ని విధాల సహాయపడిందంటే, కన్న వాళ్ళు కాదు, తోడబుట్టిన వాళ్ళు కాదు, అసలు లైఫ్ పార్ట్నర్ కాదు, ఎవరు కూడా ఏ రిలేషన్ కూడా ఇవ్వలేనంత సపోర్ట్ చేస్తుంది నా చేతిలో ఉన్న వర్క్. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఆడపిల్లకి చేతిలో వర్క్ అనేది ఉండాలండి. స్టడీతో పాటు ఏదో ఒక వర్క్ అయితే వచ్చి ఉండాలి. అది చిన్నదా పెద్దదా అనేది కాదు, మనం చేస్తామా చేద్దాం అనేది కాదు. ఎందుకంటే అన్ని పరిస్థితులు ఒకేలాగా మాత్రం అస్సలు ఉండవండి. ఈ రోజులో ఎలా ఉంటామో తెలియదు, ఫ్యూచర్లో ఎలా ఉన్నామో తెలియదు. బట్ ప్రతి ఒక్క ఆడపిల్లకైతే చేతిలో వర్క్ ఉండాలి. ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి ఒక్క బ్రదర్స్ చూసి ఆడపిల్లలకి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.